ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన వేళ ఎమ్మెల్సీ కవిత కోర్టు కీలక నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయలేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకోవడంపై నేడు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణ చేపడుతుంది. కాగా ఈ నెల 10న కవితపై 200 పేజీలతో కూడినటువంటి ఛార్జ్ షీట్ ఈడీ దాఖలు చేసింది. అయితే ఆ ఛార్జ్ షీట్ లో గోవా ఆప్ అసెంబ్లీ ప్రచారంలో పాల్గొన్న కొందరు ప్రముఖుల పేర్లు కూడా చేర్చినట్లుగా తెలుస్తుంది. తాజాగా పరిణామంతో కేసులో అసలు ఏం జరుగుతుందని బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారిగా పాత్రధారి అని కోర్టు ఈడీ తెలిపింది. కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతుందని, విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నట్లు ఈడీ కోర్టు తెలిపిందనమాట. అదేవిధంగా కవిత, చాన్ప్రీత్ సింగ్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్ అనగా అరవింద్ సింగ్ పాత్రపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అదే ఛార్జ్ షీట్ పై నేడు ఢిల్లీలో రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ, ఈడీ తనపై నమోదు చేసినటువంటి కేసులో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ నెల 6న కొట్టివేసింది. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా కవిత ఒకరిని ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కవిత తరపున లాయర్ కోరారు. అలాగే మహిళ కూడా పిఎంఎల్ అనగా సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని, ఈ కేసులో ఆమెకు కీలక పాత్ర ఉందని కోర్టు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న రౌస్ ఎవెన్యూ కోర్టు కవిత బెయిల్ను తిరస్కరించింది.